ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం గైస్. చూడండి మాతో పాటు మీరు కూడా. చూడండి గైస్, పందులు కుక్కలు తినేసి ఎలా పడిపోయాయి చాలా కాయలు. చూడండి చూడండి గైస్. ఇక్కడ మొత్తం 40 కుక్కలు ఉంటాయి. దెంగుదాం అనుకుంటే అవి మనల్ని దెంగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ముక్క ఒకటి దెంగేస్తాయి. మనం వచ్చామా, చూసుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినట్టే ఉండండి గైస్. దెంగుదాం అలాంటి ప్లాన్లు చేయకండి గైస్. వచ్చామా, కొనుక్కున్నామా, వెళ్ళిపోయామా అంతే. చూడండి గైస్, కాయ సైజ్ చూడండి గైస్. ఎటువంటి కలర్స్ మందులు అలాంటివి వేయకుండా న్యాచురల్గా పండిస్తాం గైస్. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. చూడండి కాయని చూసారండి ఎవరైనా, ఇది చూడండి. ఎటువంటి మందులు కానీ ఏవి కూడా వెయ్యం. మీకు కావాలంటే చెట్టు నుంచే కోసిస్తాం, మీరు వచ్చేకి కోసిస్తాం. మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడవసరం లేదు. మీకు అందుకే డౌట్ అయితే చూపిస్తాను ఆగండి. అలాగే చిట్టి పికిల్స్ కూడా మనమే పంపిస్తాం ఇక్కడ నుంచే, మ్యాంగోస్. అలాగే చిట్టి పికిల్స్ కూడా మన దగ్గర నుంచి వాళ్ళు ఏరి కోరి కూడా మన చెట్లు ఆ కాయ కావాలి ఈ కాయ కావాలని చెప్పి మరి వస్తారు. వాళ్ళకి ఏటి కావాలో అదే పంపిస్తాం మనం కూడా. చెక్ చేయండి ఒకసారి కాయ సైజ్ చెక్ చేయండి. మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కొనుక్కుంటే మీకు అనుకునే రేట్ ఇస్తాం. బయట అయితే మార్కెట్ రేట్ అయితే ఒక్కోటి 20 రూపీస్ ఉంది. మీరు డైరెక్ట్గా ఫామ్కి వచ్చి తీసుకుంటే 10 రూపీస్ ఉంటుంది. ఓకేనా? చూడండి గైస్, ఇవి పందార్ కంచి అంటారు. కాయను ఒకసారి చెయ్యండి. మన కరెక్ట్గా చెయ్యి అంత సైజు ఉంటుంది. చాలా తీయగా అంటే చాలా తీయగా ఉంటాయి. మనం ఎటువంటి మందు అసలు కొట్టాం. కానీ ఉప్పు కారం అలాంటి ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక 5 days తర్వాత చూడండి కాయ ఫుల్ ఎల్లో వస్తుంది. మీరు ఎటువంటి మందులు అలాంటివి కొట్టుకొని డైరెక్ట్గా న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. చూడండి గాయస్, తీగ లేకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. కావాలంటే మీరు టేస్ట్ చేయొచ్చు. ఓకేనా? డబుల్ ఇస్తాం రిటర్న్. ఓకే, ఓపెన్ ఛాలెంజ్. ప్రొడక్టివ్ సండే ఈ వీకెండ్ ఇలా గడిచింది. ఒకసారి కాయలు తెచ్చండి. వీడియో కదా. చూడు బ్రో, ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చెయ్యు కాయ ఎలా ఉందో. కాయని చూస్తే మీరు తీసుకోండి. బ్రో ఒకసారి ఇలా దగ్గర జూమ్ చేయి. ఒకసారి జూమ్ చేయి చెట్టుకు, ఒకసారి జూమ్ చేయి బ్రో. చూసావా, ఆకు తక్కువ కాయ ఎక్కువ. మీరు ఎటువంటి కాయ తీసుకున్నా మన ఫామ్లో చాలా తక్కువగా, అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాం. మార్కెట్ ప్రైస్ కన్నా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాం. బొడ్డుకాయలు అంటారా? బొడ్డుకాయలు కదా. ఇవి బొడ్డుకాయలు అండి గైస్, చాలా పెద్దగా ఉన్నాయి. అరే ఒకటే 50 కాయలు తీసుకున్నావా? 2 రకాలు తీసుకున్నారా? 10 ఇది అసలు చూడండి, చెట్టే లేదు కానీ కాయలు మాత్రం ఎన్ని ఉన్నాయి చూడండి. ఏమేసి పెంచుతున్నారు బాబు కాయలు. ఫుల్ న్యాచురల్, ఫుల్ న్యాచుర్. 3 లక్షలు ఇస్తారు సంవత్సరానికి. 3 లక్షలు. మనమైతే ఇగో ఈ చెట్టు కాయలు, ఈ సోర్నాక్ అంటారు. మా వాడు వచ్చినప్పుడు చాలా హుషారుగా వచ్చాడు, మామిడికాయలకి వెళ్తామని. ఇప్పుడు ఇలాగ అయిపోయాడు, గేరెత్తిపోయాడు తిరిగి. మా చైతి కూడా మాత్రం హుషారుగా ఉన్నాడు. మాకు అన్నీ చూపిస్తున్నాడు, ఏ చెట్టుకి ఈ కాయలు బాగుంటాయి అన్నీ టేస్ట్ చేపిస్తున్నాడు. కింద పడిపోయినవన్నీ ఇచ్చి మాకు. మనమైతే ఇగో ఈ చెట్టుకాయలు తెంపించుకుంటున్నాం. ఇది సోన్రేక్ అంటారంట. చూడండి, ఇదిగో మూత రెడ్గా ఉంటుంది కదా, ఆ కాయలు ఇవి. చాలా తీయగా ఉన్నాయి, టేస్ట్ చేశాను. కాయలు డైరెక్ట్గా తెంపినవన్నీ ఒక రోజంతా, అంటే నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరేయు, అంటే మంచం కింద ఆరేయు. దానిపై జీడి ఉంటుంది కదా, మొత్తం ఆరిపోయి. ఆరిపోయిన తర్వాత రేపు మార్నింగ్ గడ్డి తీసుకొని కాయ అంతా క్లాత్ తుడిసేసి, దాని తర్వాత కాయ ఒకటి పెట్టి లాస్ట్లో అగరత్ ఇలా తిప్పు, అంటే కొంచెం ఇంట్లో దేడుమూలు పెట్టుకుంటాం కదా, ఒకసారి తిప్పేసి కావేయు. ఆఫ్టర్ 5 days చూడు పింక్ కలర్లో వస్తుంది కాయ, మాత్రం పింకిష్ కలర్. కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కాయ నచ్చకపోతే రిటర్న్ వెళ్ళి మీరు ఎంత అమౌంట్ ఇస్తారు దాన్ని డబల్ వేసి ఇస్తాం. ఓకేనా? నిజంగా బ్రో. బోకు ఎలా పడతా గుద్దే కాయలు అలా తింపి గుద్దేస్తే దెంగేస్తాయి, చిరిగిపోతాయి బే. ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుంటున్నారు. స్నానం చేసి తినేసి రాయలు ఎక్కించేక దెంగేస్తుంది బండి. సాయంత్రం వాలీబాల్కి రెడీ అయిపోవడమే.
ఎక్కడైనా ముగ్గురు ఒక బండి మీద అవుతారా ఈ తొప్పల్లోనే? ఈడే నడిచి వచ్చాడు బండి మీద అవుతాను అనుకున్నాను నేను. నేను నీ బండి ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. 2 3 మళ్ళీ అక్కడెట్టాలి మీ ఊర్లో అసలు పెట్రోల్ అయితే నడిచి ఇంకొస్తారా? వీళ్ళ ఊర్లో పెట్రోల్ దిగుతారు కదా రీ, అందుకని బయట అట్లేదు. ఏం తెలియదు. ఇదే గాయస్ మేము క్రికెట్ ఆడుకునే ప్లేస్. ఇదైతే సెంటర్ పిచ్. ఎక్కడ ఆడతాం ఎక్కడ ఆడతాం తుప్పలేగానే ఉంటే సెంటర్ పిచ్ ఒకటే బాగుంటుంది. అండి మిగతా తుప్పలే. అరే అబ్బే కదా అంటే కవర్ పెట్టుకొని చేతులు ఎటు తీసుకుంటాయి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను.